మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV Ben. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంది అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అందులో ఉండేటువంటి ఐకానిక్ క్యారెక్టర్స్. ఒక్కో క్యారెక్టర్ కి ఒక స్టైల్ ఉంది, ఒక స్వాగ్ ఉంది. అలాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ ని మన D20 కంటెస్టెంట్స్ రూపంలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దామా? ఈ వారం D20లో ఐకానిక్ థీమ్. My dear lovely judges, the OG. And మా అరుంధతి గారు. D20 iconic theme లో let's begin round number 1. అండ్ ఈ ఐకానిక్ థీమ్ లో రౌండ్ నెంబర్ 1 ని స్టార్ట్ చేయడానికి ఆదిబాబు డిసైడ్ చేస్తాడు. మా తలైవా ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా, వైల్డ్ ఫైర్ కి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకే ఛాన్స్ ఇస్తాం. కొంచెం తలైవాలా చెప్పు. యో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా రౌండ్, వాళ్ళని చేయమంటారా? ఏయ్ ఏయ్ నువ్వు తలైవా కదా. మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు రాబోతున్నారు? ఝాన్సీ. ఏ గెటప్? శ్రీదేవి గారి గెటప్. శ్రీదేవి గారి గెటప్ అలా ఉండదులే కానీ గెటప్ లో వస్తుంది. రైట్, ఐకానిక్ థీమ్ రౌండ్ నెంబర్ 1 ని ఫైర్ టీమ్ నుంచి స్టార్ట్ చేయడానికి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఝాన్సీ. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో, ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు, ఆగడాల పిల్లోడైన నీ ఓడు, ఆగమంటే రేగేనమ్మ సోగాడు, ఆగడాల పిల్లోడైన నీ ఓడు. కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు, వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు, చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ, చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ.
తోడులో ఊపిరాడు. ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఇండి గిన్నెలయ్యేనమ్మో. ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు. ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. ఈ గెటప్ రౌండ్ లో జరిగినటువంటి ఈ ఫస్ట్ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయబిని మాస్టర్. ఐకానిక్ థీమ్ రౌండ్ లో మీరు శ్రీదేవి గారి క్యారెక్టర్ తీసుకున్నారు, దానికి సంబంధించిన సాంగ్ తీసుకుని చాలా చాలా బాగా చేశారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే సుదర్శన్ మాస్టర్ నాకు కొరియోగ్రఫీ బాగా నచ్చింది. ఆ బిందితో చేసిన సీక్వెన్స్ లన్నీ బాగున్నాయి. ఆ హ్యాండ్ ఇక్కడ పెడితే ఆ బిందులోంచి వెళ్ళి హ్యాండ్ అది ఒక సీక్వెన్స్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ వెరీ వెల్ పర్ఫార్మ్డ్. చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. రజీనా గారు. చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ది పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ మాస్టర్ చెప్పినట్టు బిందీతో చేసిన అన్ని ఫార్మేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. వెరీ నైస్ సుదర్శన్ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సాంగ్ లో ఝాన్సీతో పాటు ఒక అబ్బాయి లీడ్ గా చేశాడు. ఐ రిక్వెస్ట్ హిమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు. రమేష్ మాస్టర్ టీమ్ లోనే చాలా సీనియర్ మాస్టర్ ఈ అబ్బాయి. వీళ్ళు డాన్స్ ఫీల్డ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మకి ఒకటే ఒకటి కొరకు ఏదైనా ఒక టీవీ షోలో డాన్స్ ఆడాలి, లీడ్ గా ఆడాలని ఎప్పటి నుంచో ఆశ మాస్టర్. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి 4th స్టేజ్ క్యాన్సర్ ఉంది. సో వాళ్ళ మమ్మీకి హ్యాపీ అవుతారని అప్పట్లో D10 షార్ట్ అయినప్పుడు రాజుని చేసేటప్పుడు మా అమ్మగారు నేను భోజనం చేస్తూ టీవీలో చూసాం. ఆ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నాడు, సేమ్ నీలాగే డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఏ రోజు చూడాలి నిన్ను అని చెప్పి మా అమ్మగారు అప్పుడు అన్నారనమాట. ఇంకొకటి ఏంటంటే మా మాస్టర్ గారి గురించి చెప్పాలంటే నేనేంటో తెలియదు, ఎవరో తెలియదు, నన్ను పెట్టిన మాస్టర్ చాలా థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ఆల్సో జడ్జెస్ కుమార్ గారి వైఫ్ కూడా గ్రూప్ లో డాన్స్ చేశారట. హాయ్ ఒకసారి అన్నమ్మా ప్లీజ్. మీరు చాలా బాగా చేశారు కుమార్. అండ్ మీ మదర్ మిమ్మల్ని ఇలా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ చూద్దాం అనుకున్నారు. అండ్ ఆవిడ కళ మీరు నెరవేర్చారు. బ్లెస్ యూ. మీరు ఇంకా ఇలా ఎన్నో సార్లు కనిపిస్తారు, ఆవిడ కూడా చూస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ మాస్టర్. ఇద్దరు హ్యాపీగా చేసుకుంటూ ఉండండి. అలాగే వాళ్ళిద్దరూ మన క్లాస్ లోనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా. ఝాన్సీ నేను మీ క్లాస్ లో జాయిన్ అవుతాను, నాకు కూడా ఎవరో ఒకరు. ఆ క్లాస్ లో నేను కూడా జాయిన్ అవుతా. నీలాంబరి ఫస్ట్ దానికి నీళ్లు కొట్టి లేపండి. మీ అందరినీ నన్ను ఇంతవరకు తీసుకొచ్చి పరిచయం చేసింది మా మాస్టర్ గారు. మాస్టర్ గారు రండి. మీ ట్రూప్ ని ముందుకి రమేష్ మాస్టర్ ఇలానే తీసుకెళ్తూ అందరినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కుమార్ గారు, మన డి ఫ్యామిలీ అందరి తరఫున మీ అమ్మగారికి నమస్తే అండ్ హోప్ షీ రియల్లీ రికవర్స్ వెరీ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. పుష్పరాజ్ గెటప్ వేసుకున్నాము, యాంకరింగ్ అలా చేయాలి అంటే అదే మీరేమో ఓజీ అయిపోయారు, ఆవిడ అరుంధతి అయిపోయారు, ఇక్కడేమో తలైవా. సరే వీళ్ళందరూ ఈడు ఇక్కడికి వచ్చి బుజ్జిగాడు అన్నాడు. ఈడు బుజ్జిగాడు అంట. బొచ్చుగాడు అన్నాడు ఈడు. వీడేంటి ఓజీ అన్న, మాస్టర్ ఓజీ, మనం 3G, వీడు 5G. అమ్మ మనం ఏంటి అది లేజీ. ఇవాళ నీలాంబరి బెంగాలీలో మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక చిన్న. నేను బెంగాలీ మాట్లాడితే అందరూ ఐకానిక్ థీమ్ లో రౌండ్ నెంబర్ 1 లో ఝాన్సీని ఛాలెంజ్ చేయడానికి ఫైమా వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి ఎవరిని పంపిస్తున్నాం? కరెక్ట్ పోటీ అంటే మా దాంట్లో దిశ. ఏ క్యారెక్టర్ తో రాబోతోంది ఐకానిక్ థీమ్ లో తను? శ్రీవల్లి. శ్రీవల్లి వస్తోందట. సామి ఎంతసేపు సామి, రా సామి. అమ్మే
మన ఒరిజినల్ పుష్ప గారితో ఒక మీటింగ్ ఉండదు, పోయేసి వస్తా. అది ఓకే గాని మన ఒరిజినల్ పుష్పతో ఒక ఫోటో తీసుకుని రా స్వామి. ఫోటోనే కదా తీసుకుంటాలే. నా భార్య అడిగితే ఫోటో ఏంది, ఏదైనా చేస్తా. స్వామి ముట్టుకుంటు స్వామి. స్వామి వద్దు. యో యాడికి వెళ్తున్నా? రా స్వామి రా. యాడికే? ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. దేనికి పాప నవ్వుతా ఉండవా? నచ్చినారా నీకు? సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో. నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చిన తాకవద్దయ్యా. రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చిన తాకవద్దయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. స్వామి మళ్ళా ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. మళ్ళానా? ఆకుబక్క వేసిన నూరు పండదేమి, ఒక్క పంటి కాటుకే ఎర్రనోలు సామి. స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి. వీధి అరుగు మీదే దోచుకున్న వాలాపు వడ్డీలాగా పెరిగే నెలలు నిండా నివ్వు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఇట్లాంటి ఆటలు ఎన్ని ఆడినా నీకు ఇంటి పేరు ఇచ్చేదిలే. నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే. ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు అని? ఎవరికి కావాలి నీ ఇంటి పేరు? గై నువ్వెవరా? అన్న టీంలో డాన్సర్, నువ్వు అన్నకి అసిస్టెంట్, నువ్వు అన్నకి కాస్ట్యూమర్, నువ్వు అన్నకి ఎడిటర్. ఇలా ఎంతమందిని అడిగినా వాళ్ళ పేర్లు చెప్పుకోరు. పుష్ప మంచి అని చెప్పుకుంటారు. అయినా ఇదంతా ఎందుకయ్యా? అక్కడికి నా కాంపిటేటర్ జతిన్. యో నువ్వెవడ్రా? అన్నకి D14 విన్నింగ్ కంటెస్టెంట్. ఇది ఇది పుష్ప అంటే. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. ఫైర్. మళ్ళా ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. మళ్ళానా? ఏంది ఆటలా? కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. రామ్ మాస్టర్. సో జడ్జెస్, ఐకానిక్ థీమ్ లో ది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గెటప్ వేసుకుని రామ్ మాస్టర్ అండ్ దిశ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రచన గారు, ఆనెస్ట్లీ మీరు శ్రీవల్లి అండ్ పుష్ప లాగే చేశారు. అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ దిశ చాలా చాలా బాగుంది, ఆన్ పాయింట్. అండ్ రామ్ మాస్టర్ పా
వాట్ అన్ ఎంట్రీ, వాట్ అ పర్ఫార్మెన్స్, రియలీ గుడ్. మీరు ఎలివేట్ చేశారు యాక్చువల్లీ ఈ పర్ఫార్మెన్స్ ని. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫర్ దిశ, ఫర్ రామ్ మాస్టర్ అండ్ ఫర్ గ్రీష్మ మాస్టర్, నా హార్ట్ మీకు. My heart is beating, adora, elusukoba, avi, enali waiting, anela, tarumutondi, mavi. అండ్ ఇప్పుడు మా ఓజీ హాయ్ దిశ, హాయ్ గ్రీష్మ మాస్టర్ Hi, sir. అండ్ రామ్ మాస్టర్. హాయ్ సార్. లవ్లీ పర్ఫార్మెన్స్ గైస్. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ గ్రీష్మ. సార్, థ్యాంక్ యూ. స్పెషల్లీ స్టార్ట్ అయిన వెంటనే మీరు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో ప్రాపర్ గా ఉంది. దాని తర్వాత రామ్ మాస్టర్ మీ బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. మధ్యలో డైలాగ్స్ ప్రాపర్ గా పడ్డాయి. ఇవే స్టెప్స్ కానీ మూవీలో ఉంటే ఇంకొక 10-20 కోట్లు ఎక్కువే వచ్చును. నాకు బాగా నచ్చితే వాషి ఓ వాషి. సూపర్ గైస్, ఎర్రగా తీశారు. గ్రీష్మ వెరీ గుడ్. Thank you, దిశ sir. వెరీ గుడ్. కాదబ్బా, ఇక్కడ దాకా వచ్చాక నాకు ఎందుకో రామ్ మాస్టర్, గ్రీష్మ వాళ్ళిద్దరు కలిసి చిన్న పర్ఫార్మెన్స్ చేశారు. సరే, కెన్ వి హావ్ ద సాంగ్ ప్లీజ్? కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా, అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు కూడా నరసింహ గారితో ఫీలింగ్స్ వస్తున్నాయి. నా ఫీలింగ్స్ లైఫ్ లాంగ్ చచ్చిపోయినాయి. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. It's voting time. I request Jhansi and Disha onto the stage, please. Round 1 winners ni decide చేయాల్సినటువంటి టైం. జడ్జెస్, మీ ఓట్ ఎవరికి? రెజినా గారు. నా ఓట్ goes to Disha. Disha, super. Vijay Vini Master. My vote goes to Disha. Iconic theme lo, let's begin round number 2. And in round number 2 ni first మా వైల్డ్ ఫైర్ టీమ్ స్టార్ట్ చేస్తారా, ఫైర్ టీమ్ ని స్టార్ట్ చేయమంటారా? మా సైడ్ నుంచి పంపిస్తాను. ఎవరు? శ్వేత. ఐకానిక్ థింగ్ రౌండ్ నెంబర్ 2 ని బిగిన్ చేయడానికి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత. దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. మనం సెలబ్రిటీ అందరూ అమర్కస్ వై దే హావ్ స్టార్ట్. ఇంతకీ ఏడు పోతున్నావు చెప్పు. షూటింగ్. ఏం షూటింగ్? హీరో డీజే టిల్లు. నువ్వా? నిజంగానా? అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈరోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. బేబీ వచ్చిందయ్యా వయ్యారి. కామ్ డౌన్.
ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నా వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము, అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నా నేను. ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద. ఆ గుణపం తీసుకురా. గుణ వాట్? దట్ లాంగ్ ఐరన్ రాడ్ దట్ యు హావ్ పుట్ ఇన్ మై. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఓకే బేబీ, కామ్ డౌన్. రాధిక విజయ్ బిన్ని మాస్టర్ ప్రతిసారి ఆ భూమికనే చూస్తారా? కొత్తగా వచ్చిన ఈ రాధికని చూడరా? చూసారా, మీరు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నారు. చూపు తెప్పడం ఏమైంది మాస్టర్? ఓడియమ్మ బిన్ని. Transaction successful, 1 crore rupees. జడ్జెస్, ఐకానిక్ థీమ్ లో మరి మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి మా రాధిక ఇంకా డీజే టిల్లు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయబెన్ని మాస్టర్? అందరికి తెలిసిన క్యారెక్టర్ డీజే టిల్లు. డీజే టిల్లు ఎంత తెలుసో రాధిక కూడా అందరికి అంతే తెలుసు. మేబీ చాలా మంది ఎఫెక్ట్ అయ్యి కూడా ఉంటారు రాధిక వల్ల. అష్రఫ్, బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు శ్వేత బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు. సో తాను బాడీ లాంగ్వేజ్ బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేశారు. స్పెషల్లీ శ్వేత మీ వేవ్స్ చాలా చాలా బాగా చేస్తారు. సో ఆ వేవ్స్ ని ప్రాపర్ గా టైమింగ్ కి అన్నిటికి బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మీరు కూడా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. కుమార్ స్టార్టింగ్ టేక్ ఆఫ్ అదిరిపోయింది. హైలైట్ ఏంటంటే విగ్ తీసేటప్పటికి ఎప్పుడైతే వచ్చిందో సూపర్ అనిపించింది, నవ్వు వచ్చింది బాగా. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ శ్వేత చాలా చాలా బాగా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజన గారు, చాలా మంచి కొరియోగ్రఫీ అష్రఫ్ మాస్టర్. డాన్స్ లో కామెడీ చాలా మంచిగా మిక్స్ చేసి ఇచ్చారు మాకు. ఇట్ వాస్ సచ్ నైస్ దిస్ థింగ్ టు వాచ్ అన్నమాట. మూవ్స్ కూడా చాలా బాగున్నాయి. శ్వేత యు డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. చాలా ఈజీ బ్రీజీ లాగా స్మూత్ గా చేశారు. అండ్ కుమార్ మీకు కూడా యు డిడ్ a fabulous job. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రజీనా గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి శ్వేతాన్ని ఛాలెంజ్ చేస్తూ ఫైర్ టీం నుంచి రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? అది మా సైడ్ నుంచి పండుగడు రాబోతున్నాడు. ఓకే నాన్న, ఏ క్యారెక్టర్ తో రాబోతున్నాడు? మరి శ్వేతని ఛాలెంజ్ చేయడానికి మారి గెటప్ లో పండు రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఈ ఏరియాకి అతనే సార్ పెద్ద రౌడీ. మనం వాడిని ఏమీ చేయలేం సార్. వాడి పేరేంటన్నా? మారి. ఏ బాబు, సెట్ లో ఫైర్ ఎలా లేదని తెలుసు కదా.
ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు? చీరేస్తాను. వాణ్ణి నేను మాత్రమే కొట్టాలరా. If you are bad, I am your dad. ఏం మరి మేము కూడా వేయచ్చా డాన్స్? రేయ్, ఇక మీద ఇక్కడ నేనేరా, అర్థమైందా? సిగరెట్ ఎవరా? అదేంటే ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒకరోజు మెళుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టును కుడితే టక్కును చచ్చుద్ది. ఒక రోజు అదే మారి మిస్ అవుతుందిరా. ఏం మిస్ అయిందన్నా? అంతా మనోళ్ళగా ఎరా ఏమైంది? ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అయిందన్నా? ఎవరైనా తుఫాన్లని సునామీలని టైటిల్ కోసం ఎగబడితే చీరేస్తాను. సో జడ్జెస్, వన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ధనుష్ గారు మారి గెటప్ లో మన పండు చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రెజినా గారు? యు ఆర్ బ్యాడ్ అండ్ యు ఆర్ మ్యాడ్. యా, పొగిడారు. ఓ ఇంగ్లీష్ రాదు కదా? చాలా మంచి పర్ఫార్మెన్స్. ఎక్కడ మాస్టర్ ఎక్కడ? టుడే ప్రభు ఇస్ నాట్ కమింగ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ వికీ. హాయ్ వికీ మాస్టర్. చాలా మంచి కొరియోగ్రఫీ చేశారు. ఎగ్జాక్ట్లీ వాట్ పండు నీడ్స్ అన్నమాట. ఆ మాస్ పర్ఫార్మెన్స్ అయితే పండుకి చాలా సూట్ అవుతుంది. అండ్ ఐ రియల్లీ లైక్ వాచింగ్ యూ పండు ఇలా ఇవన్నీ చేసుకొని. చాలా బాగుంది అది. సూట్స్ యువర్ క్యారెక్టర్. అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆ ఓపెనింగ్ దగ్గర నుంచి మీకు చాలా ఇష్టం కదా వెనక నుంచి డాన్స్ చేయడం. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. పండు, నీ నుంచి కోరుకునేది ఇదే పండు. బయట ఎంటర్టైనింగ్ అందరితో సరదాగా ఉంటావు, అన్ని చేస్తావు, కానీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాత్రం డాన్స్ ఎర్రకు కొట్టేస్తావు పండు. ఎంట్రీ అదిరిపోయింది. సేమ్ ధనుష్ గారు లాగే ఎంట్రీ ఇచ్చావు, చాలా బాగుంది. వచ్చిన తర్వాత ఆ కోకోనట్ స్టెప్ చాలా చాలా బాగుంది. అండ్ డాన్స్ మాత్రం నేను భలే ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చితే నేను చేస్తుంది ఒకటే, వాషే ఓ వాషే. పండు ఇలాగే చేయి, తగ్గద్దు. దయచేసి ఆ జోలో చిప్పు రెగ్యులర్ గా తినిపిస్తుండండి. సార్
అది తిన్నందుకు బాగా చేశాడు, ఎందుకంటే అది ఒక దగ్గర ఉంచదు అది. మీరు అడగకపోవడం తీసుకురాపోవడం అది ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. అండ్ పండు, థ్యాంక్ యూ సో మచ్, ఇలానే ఇరక్కొట్టేస్తుండు. ఆల్ ద బెస్ట్. పుష్ప ఇట్స్ voting time. I request Shweta Naidu and Pandu onto the stage, please. రౌండ్ 2 winners ని డిసైడ్ చేయాల్సినటువంటి టైం. రుజినా గారు, మీ ఓట్ ఎవరికి? నా ఓట్ పండుకి. మారికి ఒక ఓట్. మరి రెండో ఓటు రాధిక మారిక. మై ఓట్ గోస్ టు పండు. సో ఆడియన్స్ చూసారు కదా, ఇది ఈ రోజు ఐకానిక్ థీమ్ లో ఐకానిక్ పర్ఫార్మెన్సెస్. ఇంకా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ తో రేపు రాత్రి 9:30 గంటలకి మీ ముందుంటాను. అంటిల్ దెన్, మీ పుష్పరాజ్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.